సీఎం రేవంత్ రెడ్డి. చౌమల్లా ప్యాలెస్ లో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులకు డిన్నర్ కార్యక్రమంలో సీఎం దంపతులతో పాటు హీరో నాగార్జున పాల్గొన్నారు. అయితే సీఎం దంపతులకు హీరో నాగార్జున ఎదురుపడినప్పుడు ఆయన అభివాదం చేశారు. అందుకు సీఎం సతీమణి ప్రతి నమస్కారం చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం చూసి చూడనట్లు పట్టించుకోకపోవడం కెమెరా కంటికి చిక్కింది. రేవంత్ రెడ్డి హీరో నాగార్జున ఒకే దగ్గర కూర్చున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కొన్ని నెలల ముందు హైడ్రా కూల్చివేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై నాగార్జున అసంతృప్తిగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కూడా రచ్చరేపాయి. ఈ నేపథ్యంలో గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో నాగార్జున ఎదురు పడినా ఇదే సీన్ కనిపించింది. సినీ ప్రముఖులతో సీఎం భేటీ సందర్భంగా హీరో నాగార్జున పాల్గొన్నా రేవంత్ రెడ్డి ఆయన్ను పట్టించుకోలేదు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చాలా రోజుల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే 109 దేశాలకు చెందినటువంటి ప్రపంచ సుందరీలంతా ఏర్పాటు చేసినటువంటి ఈరోజు చౌమల్లా ప్యాలెస్ లో డిన్నర్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇదే సమావేశంలో చీఫ్ గెస్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ హీరో అక్కినేని నాగార్జున ఇద్దరు ఎదురెదురుగా తలబడ్డటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. గతంలో మాదాపూర్ లో ఉన్నటువంటి నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేత తర్వాత అనేక సార్లు అక్కినేని నాగార్జున సినిమా పెద్దలందరూ కూడా ఎన్ కన్వెన్షన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎన్ కన్వెన్షన్ విషయంలో ఇంకో నిర్ణయాన్ని తీసుకోవాలి, వాటిని కూల్చకూడదు అంటూ కూడా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి అవేవి కూడా పట్టించుకోకుండా పెద్దలైనా సాధారణ వ్యక్తులైనా పేదలైనా అందరికీ ఒకే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ కూడా మొట్టమొదటిసారి హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు టార్గెట్ ఎన్ కన్వెన్షన్ గా మొదటి కూల్చివేత స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఎన్ని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినా సినిమా ఇండస్ట్రీ తరఫున అనేక మంది పెద్దలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినా ఎవ్వరి మాట వినకుండా వన్ సైడ్ గా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లి డెఫినెట్ గా ఇది కబ్జాకు గురైనటువంటి ప్రాంతం, చెరువుని కబ్జా చేసి ఇన్ని రోజుల పాటు ఎన్ కన్వెన్షన్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాలని వ్యవస్థలని మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు హీరో నాగార్జున. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి ప్రోత్సాహం మా నుంచి ఉండదు, లీగల్ గానే ఉండాలి. హైడ్రా ఏర్పాటు చేసిందే అవినీతి పరుల భర్తం పట్టడానికి అన్నట్టుగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో మొదట హైడ్రా ప్రారంభమయ్యి మాదాపూర్ లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కి ఆనుకొని ఉన్నటువంటి భూములన్నీ కూడా చెరువు భూములు అన్నట్టుగా కూడా రెవెన్యూ రికార్డ్స్ తీసుకొని బుల్డోజర్లను ఏర్పాటు చేసి అక్కడ కూల్చివేసిన తర్వాత అక్కినేని నాగార్జున ఇతర సినిమా పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసి వాటిని కూల్చకుండా ఉండేందుకు, సినిమా వారి ఆస్తుల జోలికి రాకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అక్కినేని నాగార్జున అనేక సార్లు సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసినా సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో చేసేదేం లేక అధికారులకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా ఎన్ కన్వెన్షన్ ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి అక్కడి నుంచి ఆ శిథిలాలన్నీ కూడా తొలగించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకు ఈ హైడ్రా నిర్ణయాన్ని తీసుకొని హైడ్రాని ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత అక్కినేని కుటుంబం మంత్రి కొండా సురేఖ సైతం ఓ ఈవెంట్ లో ఒక్కసారిగా ఈ కొన్ని పాత విషయాలన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చి దాంట్లో కేటీఆర్ ని జతపరిచి సమంతాని తెరపైకి తీసుకొచ్చి దాంట్లో నాగార్జున కొడుకు నాగ చైతన్యకు సంబంధించినటువంటి అంశం తీసుకురావడంతో అది తీవ్ర దుమారానికి మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అక్కినేని కుటుంబానికి చాలా గ్యాప్ వచ్చింది. ఈ రోజు చౌమల్లా ప్యాలెస్ లో 109 దేశాలకు చెందినటువంటి ప్రపంచ సుందరిలో ఏర్పాటు చేసినటువంటి డిన్నర్ కి ఈ రోజు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రాక అంతకు ముందే అక్కినేని నాగార్జున వచ్చి అదే టేబుల్లో ఉండడము, సీఎం సతీమణి సైతం అక్కడికి చేరుకొని ఒకే టేబుల్ పై ఉండగా అక్కినేని నాగార్జున సీఎం ని చూడగానే లేచి సీఎం భార్యకు నమస్కరించాడు. ఇటు సీఎం కి కూడా నమస్కరించినప్పటికీ రేవంత్ రెడ్డి అదేది కూడా స్పందించకుండా అక్కినేని నాగార్జున పలకరింపుని అతను రిసీవ్ చేసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఇంకాస్త వీరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అలానే కంటిన్యూ అవుతా ఉంది. నాగార్జున సీఎంతో కలిసి నమస్కారం పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. దీన్ని పెద్దగా
సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేనట్టుగా మాత్రం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. చాలా రోజుల తర్వాత ఒకే టేబుల్ పైన ఇద్దరు ఇటు ఇండస్ట్రీని ఏలినటువంటి అక్కినేని కుటుంబం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నారు. సినిమా పెద్దల తరపున సినిమా ఇండస్ట్రీకి పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి అక్కినేని నాగార్జున ఒకే టేబుల్ పైన కూర్చొని సీఎం సతీమణిని పలకరించారు. సీఎం సతీమణి దాన్ని రిసీవ్ చేసుకుంది. తిరిగి ప్రతి నమస్కారం పెట్టినటువంటి సందర్భం కనపడింది. రేవంత్ రెడ్డి మాత్రం ఆ నమస్కారాన్ని స్వీకరించలేదు. అక్కినేని నాగార్జున కనీసం మొహం కూడా చూడకుండా తల కిందికి వేసుకొని కూర్చున్నటువంటి సిచ్యువేషన్ ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. ఇంకా గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఇష్యూ కాస్త సాల్వ్ అవ్వలేదు అన్నట్టుగా మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. అక్కినేని ఫ్యామిలీ ఎన్కన్వెన్షన్ భూములని అక్రమంగా పొందింది, చెరువు ల్యాండ్స్ ని కబ్జా చేసింది. ఇన్నేళ్ల పాటు అక్కడ రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి విషయంలో కూడా అదే ఎన్కన్వెన్షన్ ని ఉపయోగించి అదే ఎన్కన్వెన్షన్ లో రేవంత్ రెడ్డి కూతురు వివాహం చేయడం జరిగింది. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హైడ్రా చేతుల ద్వారా కూల్చివేసినటువంటి మొదటి కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్. అప్పుడు రేవంత్ రెడ్డి కూతురు విషయంలో నాగార్జున ఏవైనా ఈ వివాదాల క్రియేట్ చేయడంతో దాన్ని మనసులో పెట్టుకొని ఇల్లీగల్ గా ఉన్నటువంటి మొదట దీన్ని తొలగించాలంటూ కూడా అప్పట్లో నుంచి రేవంత్ రెడ్డి మనసులో ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయినటువంటి వెంటనే హైడ్రా స్థాపించినటువంటి వెంటనే మొదట మాదాపూర్లో ఉన్నటువంటి అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ ని కూల్చివేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ గ్యాప్ అలానే కంటిన్యూ అవుతా ఉంది. నాగార్జున గౌరవప్రద హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి నమస్కరించేటువంటి ప్రయత్నం చేశాడు, పలకరించేటువంటి ప్రయత్నం చేశాడు. సతీమణి రేవంత్ రెడ్డి సతీమణి రియాక్ట్ అయింది, ప్రతి నమస్కారం పెట్టింది. అక్కడ ఇద్దరు కలిసి నమస్కారం పెట్టినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నాగార్జున పెట్టినటువంటి నమస్కారాన్ని స్వీకరించకపోవడము, తిరిగి సమాధానం ఇవ్వకపోవడము, కనీసం చిరునవ్వు పలకరించినటువంటి సందర్భం కూడా అక్కడ ఏర్పడలేదు. అంటే నాగార్జున విషయంలో సీఎం ఎంత సీరియస్ గా ఉన్నాడనేది కూడా మరొకసారి తెరపైకి ఈ వీడియోలు బయటికి రావడంతో ఇది సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారుతా ఉంది. అక్కినేని నాగార్జున ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి వస్తున్నాడనే అక్కినేని నాగార్జునను పిలిచారా, అక్కినేని నాగార్జునని ఏ పర్పస్ పైన ఈ ఈవెంట్ కి పిలవాల్సి వచ్చింది, ఇది కేవలం మిస్ వరల్డ్ పార్టిసిపేట్స్ ఉండేటువంటి ప్రాంతం, స్టేట్ లో ఉన్నటువంటి ప్రోటోకాల్ ఆఫీసర్స్ కాకుండా అక్కినేని నాగార్జునని ఎందుకు పిలవాల్సి వచ్చింది అనే దానిపై కూడా అంతర్గతంగా దీనిపైన ఎంక్వైరీ సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి నాగార్జునపై ఇంకా కోపం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంతకు ముందు కొండా సురేఖ కూడా నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు, పదే నాగార్జునని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఇంకొక విషయం, జగన్ కి నాగార్జున క్లోజ్ కాబట్టి రేవంత్ ఇలా టార్గెట్ చేస్తున్నారనే వాదన కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలి? అనేక అంశాలు ఎన్కన్వెన్షన్ కూల్చివేతలో ముడిపడి ఉన్నాయి. అప్పుడు రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి విషయంలో నాగార్జున సహకరించకపోవడము, సేమ్ బయటి వ్యక్తుల్లాగే రేవంత్ రెడ్డిని కూడా ట్రీట్ చేయడంపై అదొకటి మనసులో పెట్టుకోవడము, ఏపీలో గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ తో నాగార్జునకు అత్యంత దగ్గర సన్నిహితం ఉండడము, ఇద్దరు కూడా క్లోజ్ ఉండడము, ఇటు గురువు ఏపీ టీడీపీ సీఎం గా అక్కడ బాధ్యతలు తీసుకోవడము, శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం గా బాధ్యతలు తీసుకోవడం, అనేక ఇష్యూస్ ఇద్దరి మధ్యలో గతంలో నుంచి రగులుతా ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి విషయంలో గానీ లేదా వైఎస్ జగన్ కి అత్యంత దగ్గరగా నాగార్జున ఉండడం కారణంగా అది కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు అనేది మాత్రం చర్చ సాగుతా ఉంది. అప్పుడు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి ఒక అపాయింట్మెంట్ తీసుకొని సినిమా వారి ఆస్తుల జోలికి రాకండి, సినిమా వారిని టార్గెట్ చేయకండి, సినిమా వారిని ఏ ఇబ్బంది పెట్టకపోతే రాష్ట్రంలో పెట్టుబడులు కూడా ఆ రకంగా ఉంటాయి, మిగతా ఇండస్ట్రీకి చెందినటువంటి వారు కూడా ప్రభుత్వ సహకారం ఉంటుందని ఒక మెసేజ్ పోతుంది కాబట్టి అంటూ కూడా అనేక ప్రయత్నాలు చేశారు. అప్పట్లో రేవంత్ రెడ్డి సినిమా వారికి ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఎవరు కూడా అవకాశం కల్పించకుండా, ఎవరు కూడా ఈ అంశాలపై చర్చించడానికి తను ఇష్టంగా లేనంటూ మాత్రం అపాయింట్మెంట్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. 4 ఏళ్ల తర్వాత ఈ రోజు అక్కినేని నాగార్జున సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చౌమల్ల హిస్టారికల్ ప్యాలెస్ లో ఒకే టేబుల్ పైన ఇద్దరు ఎదురెదురుగా ఉండడం కారణంగా సీఎం ఇప్పటికైనా శాంతింపడి తను కూల్ అయ్యి
ఆ అంశాన్ని మర్చిపోయి కనీసం పలకరిస్తాడేమో అనుకుని మాత్రం నాగార్జున ఎంతో ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్లి తన సతీమణికి నమస్కారం పెట్టి అదే నమస్కారాన్ని సీఎం కి పెట్టినప్పటికీ అతను రిసీవ్ చేసుకోకపోవడము, సీఎం దానిపై పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడము, కనీసం నవ్వినట్టుగా కూడా కనిపించకపోవడము, పక్కన పెట్టిన విధంగా మాత్రం నాగార్జునని అక్కడ మనకు ప్రత్యక్షంగా వీడియోలో కనబడతా ఉన్నాయి. ఇంక ఇద్దరి మధ్యలో గ్యాప్ అలానే కంటిన్యూ అవుతా ఉంది. ఎక్కడ కూడా ఈ అక్రమ విషయంలో సహించేదే లేదన్నట్టుగా మాత్రం రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన స్పష్టంగా మరోసారి ఈ రోజు జరిగినటువంటి ఈవెంట్ లో మనకు కనబడతా ఉంది. అది ఉన్నత కుటుంబాలైనా, బడా కుటుంబాలైనా, సినిమా ఇండస్ట్రీలో పేరు మోసినటువంటి కుటుంబాలైనా, పేద ప్రజలైనా, నిరుపేదలైనా, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగానే రేవంత్ రెడ్డి ముందుగా చిన్న స్థాయి నుంచి మొదలుకొని పై స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖుల ఇళ్లని, అక్కడ కబ్జాకి గురైనటువంటి ప్రభుత్వ భూములని, చెరువులని కాపాడేటువంటి దిశగా హైడ్రాని ఏర్పాటు చేసి ఈ మిషన్ ని ముందుకు కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి మొదట కోపం పెంచుకొని, ఆ కోపం కక్ష తీర్చుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్షిప్ పెంచుకొని ఆ రకంగా వెళ్లేటువంటి వ్యక్తిత్వం నాది కాదు అంటూ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రూవ్ చేసినట్టుగా కూడా స్పష్టంగా అక్కడ కనబడతా ఉంది. తను ఒకే టేబుల్ పైన ఉండి సతీమణితో కలిసి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని నాగార్జున పెట్టినటువంటి నమస్కారాన్ని స్వీకరించకుండా, చూసి చూడనట్టు, పట్టించుకున్నట్టు, అతను ఎవరో తెలియదు అన్నట్టుగా మాత్రం రేవంత్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఒక్కసారిగా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇద్దరి మధ్యలో ఇంకా ఎక్కడ కూడా కలిసి ఫ్రెండ్షిప్ మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. కనీసం పలకరించినా రేవంత్ రెడ్డి తిరిగి పలకరించకపోవడంతో మాత్రం నాగార్జున చేసింది తప్పే ముమ్మాటికి అన్నట్టుగా మాత్రం రేవంత్ రెడ్డి మనసులో అది ఒక మార్క్ లాగా ఉండిపోయింది. కాబట్టి ఈ ఈవెంట్ సందర్భంగా నాగార్జునకు ఒక అవమానంగానే భావించాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పలకరించినా తిరిగి పలకరించకపోవడంతో మాత్రం ఇంకా రేవంత్ రెడ్డి మనసులో చెప్పుకోనటువంటి కొన్ని ఘటనలు తన మనసులో పెట్టుకుని నాగార్జున చేసినటువంటి అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు తీస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చివేత విషయంలో రెవెన్యూ ఇచ్చినటువంటి రిపోర్టు, మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు, హైడ్రా తీసుకున్నటువంటి రెవెన్యూ స్కెచ్లు అన్నిటిని పరిశీలించిన తర్వాతే అది చెరువు ల్యాండ్ ని పూర్తి స్థాయిలో ఆక్రమించేసి ఎన్కన్వెన్షన్ కి చెందినటువంటి కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయడము, కిచెన్స్ ఏర్పాటు చేయడము, పార్కింగ్ స్థలాన్ని కేటాయించడము, ఈ అంతా కూడా చెరువు ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి ఇలా వ్యవహరించాడు నాగార్జున అంటూ కూడా గతంలోనే అధికారులంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ రిపోర్ట్స్ అన్ని సమర్పించిన తర్వాత దాని కూల్చివేతకు క్లియరెన్స్ ఇవ్వడం కారణంగానే మాదాపూర్ లో ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ ని కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత కూడా సినిమా పెద్దలు తీవ్రంగా ఆ కూల్చివేతను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ సినిమా పెద్దలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి తమ ప్రాపర్టీస్ జోలికి రాకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ పట్టించుకోకపోకుండా రేవంత్ రెడ్డి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగానే అందరి ఆస్తులకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి ఒక్కటొక్కటిగా అవన్నీ కూడా డెమోలిష్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. మొదట డెమోలిష్ కి గురైనటువంటి అక్కినేని నాగార్జున ఈ రోజు స్వయంగా రేవంత్ రెడ్డిని మొట్టమొదటిసారి కలిసేటువంటి ప్రయత్నం చేయడము, అక్కడ అతనికి అవమానం గురవ్వడము, రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి నాగార్జునని రిసీవ్ చేసుకోలేనట్టుగా మాత్రం అక్కడ కనబడతా ఉంది. అంతర్గతంగా దీనిపైన కూడా ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.